press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇక్కడ ఫార్ములా ట్యాబ్లో మనకి ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ అలాగే ఆటో సమ్ అని చెప్పేసి రెండు ఆప్షన్లు ఉన్నాయి. సో మనం ఏంటంటే ఈ ఫార్ములాస్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సర్ట్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది, ఆటో సమ్ అనే ఈ రెండు ఆప్షన్లు ఎలా యూజ్ అవుతాయి అనే దాని గురించి చెప్తాను. సో బేసికల్గా ఏంటంటే మీకు ఫార్ములాస్ అనేవి ఏ యొక్క గ్రూప్లో ఉంటాయో మీకు అర్థమైతే మీకు ఈ రెండు ఆప్షన్లు అంతగా యూజ్ అవ్వవు. కాకపోతే మీకు అలా తెలియలేదు అంటే మీరు ఏంటంటే ఈ రెండు ఆప్షన్లు యూజ్ చేసుకొని మీరు ఏంటంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అనేది చేయడానికి ఈ టూ ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్సర్ట్ ఫంక్షన్ ఉంది కదా. సో ఇన్సర్ట్ ఫంక్షన్ అనేది క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి మ్యాక్స్, సమ్, యావరేజ్, ఇఫ్, హైపర్ లింక్, కౌంట్ అని చెప్పేసి కొన్ని ఇక్కడ మనకి ఫార్ములాస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మీరు స్క్రాల్ చేస్తే ఇంకొన్ని ఫార్ములాస్ కూడా మీకు ఇక్కడ ఇచ్చున్నారు. ఈ విధంగా చూసారా, సమ్, ఇఫ్ ఇలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు సమ్ అనే ఒక ఆప్షన్ని నేను ఒక ఫార్ములాని తీసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేస్తే ఇంకో డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది, నెంబర్ 1, నెంబర్ 2. అంటే మనం ఫంక్షన్ని ఇన్సర్ట్ చేయకుండానే అంటే మనం యాక్చువల్లీ ఇంతకుముందు ఏం చేసామంటే ఈక్వల్ టు మెన్షన్ చేసి సమ్ ఇచ్చి ట్యాబ్ క్లిక్ చేస్తే ఓపెన్ డ్రైవ్స్ వస్తుంది. అదేవిధంగా మధ్యలో నెంబర్స్ అనేవి మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఏంటంటే ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు నెంబర్లో నేను ఏం చేస్తున్నాను అంటే 4 ఇస్తున్నాను, నెక్స్ట్ సెకండ్ నెంబర్లో 8 ఇస్తున్నాను. ఇప్పుడు థర్డ్ నెంబర్ ఉంటే థర్డ్ నెంబర్ ఇవ్వచ్చు, లేదనుకుంటే ఇవ్వకపోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీకు ఆన్సర్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు ఆన్సర్ అనేది డిస్ప్లే చేస్తుంది, రైట్. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా నాకు 12 అనేది ఇక్కడ పడిపోయింది ఆన్సర్ ఈ విధంగా. సో అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకో సెల్ తీసుకొని ఇన్సర్ట్ ఫంక్షన్లోకి వెళ్ళి ఇక్కడ నేను మ్యాక్సిమం అనే ఈ యొక్క ఫంక్షన్ తీసుకొని ఓకే క్లిక్ చేస్తాను. సో నేను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇచ్చాను, నెక్స్ట్ సెకండ్ నెంబర్లో 100 ఇచ్చాను. ఈ రెండు నెంబర్లు ఇచ్చి వీటిలో మాక్సిమం నెంబర్ని తీసుకుంటే చూడండి నాకు ఆటోమేటిక్ 100 అనేది మాక్సిమం నెంబర్ వచ్చేసింది. అంతే కదా, 50, 100లో 100 అనేది మాక్సిమం ఈ విధంగా. సో ఇన్సర్ట్ ఫంక్షన్ అనేది మనకి చిన్న చిన్న క్యాలిక్యులేషన్ యూజ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఆటో సమ్ కూడా అదేవిధంగా చిన్న చిన్న క్యాలిక్యులేషన్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మోర్ ఫంక్షన్స్ క్లిక్ చేసినా సేమ్ ఇదే ట్యాబ్, ఇన్సర్ట్ ఫంక్షన్ ట్యాబే ఓపెన్ అవుతుంది. రెండు ఇంచుమించుగా చెప్పుకోవాలంటే ఈ రెండు ఆప్షన్లు పర్ఫామ్ చేసే పర్ఫార్మెన్స్ ఒకటే. ఇక్కడ చూడండి రెండు ఒకే డైలాగ్ బాక్స్, సేమ్ ఇందాక మీకు చెప్పినట్టు విధంగానే మీరు ఇక్కడ సమ్ కావాలంటే సమ్, ఇక్కడ మీకున్న ఫార్ములాస్లో మీరు ఏదైనా ఫార్ములా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్కి ఫార్ములాస్ కావాలంటే తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై చేసుకొని ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇది క్లిక్ చేశాను అండ్ సెకండ్ నెంబర్లోకి వెళ్ళి ఇది క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి చూడండి నాకు ఆన్సర్ అనేది వచ్చేసింది ఈ విధంగా. సో చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్కి మనకి 2 ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ఆల్రెడీ మీరు ఏదైనా ఫార్ములా యూజ్ చేస్తుంటే మీరు దాన్ని 8 కూడా చేసుకోవచ్చు ఈ రెండు ఆప్షన్స్ యూజ్ చేసుకొని. సో ఇలా మన టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. నా టాపిక్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి. మనం ఇంకా రేపటి నుంచి ఏంటంటే ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్, స్టాటికల్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, టైమ్ అండ్ డేట్ ఫంక్షన్స్, ఇలా మనం ఇంకా చాలా ఫార్ములాస్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ యొక్క ఈ వీడియో యొక్క ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను.